ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. నీకు తెలుగు వచ్చని చెప్పకు, టెల్ దెమ్ దట్ యువర్ ఫ్రమ్ బెంగళూర్, తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు అంటే. నన్ను చాలామంది తక్కువ కూడా చూసారండి, నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఐ మిస్. బట్ ఐ హ్యావ్ మై డాడ్, ఐ హ్యావ్ మై సిస్టర్స్, ఐ హ్యావ్ మై నీస్, నెఫ్యూ. మై మమ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే మేము ఒక అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై డాడ్ యూస్ టు గెట్ 500 రూపీస్ శాలరీ, ముగ్గురు పిల్లలు. వీ హ్యాడ్ ఓన్లీ 10 రూపీస్ నోట్ మా డాడీ దగ్గర. సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు. నువ్వు చేసుకుంటా అంటే చెప్పు, నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం మాట్లాడుతున్నా. అరవింద సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్, మంచి మంచి సినిమాలు తీసింది. ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా ఒప్పుకుంది? మా తారకన్నతో చేసింది, ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి చేసింది. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు? ఒక ప్రాజెక్ట్ చేసిన తెలుగులో, అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్. కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఫిలిమ్స్ చేసేసిన తర్వాత ఫినాన్షియలీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు. వీళ్ళకి నా గురించి కూడా అలాగే అనుకున్నారు స్టార్టింగ్లో. అంటే హలో యస్, వెల్కమ్ టు అడ్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. తెలుగు యాక్ట్రెస్ అంటే మన వాళ్ళందరూ వేళ్ళ మీద చెప్తారు వీళ్ళు అని. కానీ స్వాతి తర్వాత అంత ఫేమ్ వచ్చింది, తెలుగు అమ్మాయి, తెలుగుదనం ఉట్టిపడేంత తెలుగు అమ్మాయి కావాలి మా మూవీకి అనుకొని కోరి మరీ కాస్ట్ చేసుకున్నారు. ఎస్, నేను మాట్లాడుతున్నది ఈషా రెబ్బా గురించి. ఈషా రెబ్బా ఇస్ విత్ us. హాయ్ హర్షిని. హలో. చాలా గ్యాప్ అనుకున్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇవాళ కలిసాము. దట్స్ నైస్, ఫైనల్లీ వి కుడ్ టాక్ టు ఈచ్ అదర్ నౌ. సో హ్యాపీ టు సీ యూ. ఐ థింక్ మన లాస్ట్ సుబ్రహ్మణ్యపురంలో వి వర్క్ టుగెదర్ కదా. హౌ ఆర్ యు డూయింగ్? గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ వర్క్? All well. Actually, I'm doing good work right now, so I'm happy about it. Yeah. That's nice. Yes. నేను నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు తెలుగు అమ్మాయి అంటే హీరోయిన్, తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్కని గుర్తొచ్చేది ఈషా రెబ్బా, స్వాతి, వీళ్ళే. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ 2013 యువర్ ఫస్ట్ మూవీ. Yeah. It's been already 10 years. Yes. 10 years తెలుగు అమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తు రావడం, స్వాతి పేరు గుర్తు రావడం, ఇంకెవ్వరు రాకపోవడం ఒకందుకు మంచిదే. అయినా మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్ని అనుకొని ఒక రకంగా సెల్ఫిష్గా ఆలోచించిన, ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది యూనో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్. బట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నా, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ లెస్ Telugu speaking actresses. As you told, Swati is there, she's still there. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెసెస్. సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి. అండ్ యూ గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్, అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని అంతే ఉండేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దేర్ సో మెనీ యాక్టర్స్, అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసినా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ నైస్. చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతాలు ఆడుతుంటారో. మన వాళ్ళని పెట్టుకుంటే మన వర్క్ ఈజీ అవుతుంది. కానీ రియాలిటీ మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో
కాస్టింగ్కి వెళ్ళినప్పుడు, కాస్టింగ్ జరుగుతున్నప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఓకే. యూనో దిస్ ఇస్ రియాలిటీ. ఎందుకు ఐ డోంట్ నో. వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు, మనం చెప్పినట్టు చేయరు, వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు. అంటే అంటే యాజ్ యూ సెడ్ హర్షిని, మనకి బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది. లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటారు. అంటే లిటరలీ హిందీ కానివ్వు, తమిళ్ కానివ్వు, మలయాళం, నేను తమిళ్లో చేశాను, మలయాళంలో కూడా చేశాను, ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను, తమిళ్లో ఇచ్చాను, మలయాళంలో కూడా ఇచ్చాను. వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది, ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం, ఆ అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది, ఎట్లా ఏంటి, అసలు ఈ షీ ఫ్లూయెంట్ అట్లీస్ట్, అంటే కొంచెమన్నా ఆమె మాట్లాడుతుందా, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది, అంటే కాన్వర్జేషన్ కూడా చేయలేకపోతుంది అంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. అంటే లిటరలీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది, అరే లాంగ్వేజ్ వచ్చిన ఆమెను తీసుకోవచ్చు కదా, మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని, అంటే ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది, అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా, చూసా. ఇప్పటికీ నేను మలయాళంలో ఒక సినిమా చేశా. ఐ థింక్ దట్ గాట్ రిలీజ్డ్ 2022లోనో 3లోనో రిలీజ్ అయింది మూవీ. ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం సజెస్ట్ చేస్తారంటే, ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు. నాకు ఓకే, అండర్స్టాండబుల్ థింగే అది, ఆబ్వియస్లీ ఓకే. ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు, నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో, మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక 2-3 సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు. నాది అయిపోయి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది ఆ సినిమా. ఆయన ఒక 6 మూవీస్ రిలీజ్ అయినాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది. అంటే లైక్ లెట్స్ ఒక 50-60 days ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు, రిలీజ్ కూడా చేసేస్తారు. సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు. అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగ్వల్ మూవీ ఉండింది అనమాట, మలయాళం తమిళ్ బైలింగ్వల్. సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు. తమిళ్ నాకు వస్తుంది, తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు. బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్. సో నేను ఒక్క 2-3 టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు. అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్, ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా, ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని నాకు అలా అనిపించేది. వాళ్ళు అన్నారు ఆబ్వియస్లీ, తమిళ్లో మాత్రం 1-2 takes లో నాది అయిపోయేది తమిళ్లో. కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు, అంటే చాలా కష్టం అయ్యేది. ఐ యూస్ టు స్ట్రగుల్ అ లాట్ బికాస్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. సో ఆ ఒక సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆర్ సంథింగ్ బికాస్ నాకు మలయాళం రాదు, తమిళ్ వస్తుంది కాబట్టి ఐ థింక్ దే కాస్టెడ్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్. సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కంపల్సరీ బికాస్ దట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. నాకు హైదరాబాదీ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు. సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో, ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగా, ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడ దొబ్బేస్తుంది పక్క. సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్నీ చేస్తే, ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి నీకు హిందీలో. సో అంత స్పెసిఫిక్గా ఉంటారు. వెరాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలామంది లైక్ వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాట్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోయి ఐ థింక్ దే సెటిల్ డౌన్ అండ్ ఆల్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ దట్స్ వాట్, అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అనట్లేదు, బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్. లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మన ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం. సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి యాక్టింగ్ ఈమె బాగా పర్ఫామ్ చేస్తుందా, ఎనీ యాక్టర్, ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ వన్ బాగా చేస్తుందా చేయదా అనేది నువ్వు ఒక మంచి
క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది. సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నాకు కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడే అందరు నేను చూస్తారు. ఓకే, షీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం. సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేస్తారో, అలాంటి యాక్ట్రెసెస్ చాలామంది నేను చూశాను, యాక్టర్స్. సో ఐ థింక్ వీఆర్ ఇన్ అ గ్రేట్ స్పేస్ రైట్ నౌ. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నవి ఏం లేవు, బికాజ్ దేర్ సబ్ టైటిల్స్, దేర్ డబ్బింగ్ ఆప్షన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. ఇక్కడ మన వాళ్ళు కాదనుకొని కొంతవరకు చాలా వరకు ఇప్పుడు మారింది మీరు అన్నట్టు, బట్ కొంతవరకు మన వాళ్ళ దగ్గర కూడా మన అన్న ఫీలింగ్ రాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు బయట వాళ్ళు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉండడము, అంటే ఎక్కడ వి బిలాంగ్ అన్నది క్వశ్చన్ ఇబ్బంది అనిపించదా? అంటే ఇక్కడ వాళ్ళు అంత ఇవ్వక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా స్పెసిఫిక్ ఉండేసరికి అసలు ఎక్కడ ఏంటి నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అంటే ఐ వాజ్ దేర్ బిఫోర్, లైక్ వాట్ టు డూ. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పీపుల్ సజెస్టెడ్ మీ దట్ నీకు తెలుగు వచ్చని చెప్పకు, టెల్ దెమ్ దట్ యూఆర్ ఫ్రమ్ బెంగళూర్, తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు. బికాజ్ ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఆడిషన్కి నన్ను మోహన్ కృష్ణ గారు పిలిచినప్పుడు హీ థాట్ ఐఎమ్ అ నార్త్ ఇండియన్, బికాస్ నా పేరు ఈషా అండ్ ప్రాబ్లీ ఐ లుక్ లైక్ నార్త్ ఇండియన్, ఐ డోంట్ నో. సో దే థాట్ ఐఎమ్ అ నార్త్ ఇండియన్. సో అది ప్లస్ సో మైనస్ నాకైతే తెలియదు. ఫస్ట్ సినిమా అయిపోయింది, దాని తర్వాత లైక్ ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సజెస్ట్ మీ, అంటే నా వెల్ విషర్స్ నా మంచి కోసమే చెప్పారు. బట్ ఐఎమ్ లైక్ తప్పే ఉంది, నేను ఇక్కడ లోకల్ అమ్మాయిని, లోకల్ అని చెప్పుకోవడానికి తప్పే ఉందని చెప్పి ఐ వాజ్ లైక్ నో నేను తెలుగు అమ్మాయిని, నేను ఇదే ఉంటాను ఉండేది. సో బట్ హౌ ఫార్ వీ కెన్ ఫేక్? కష్టం కదా. I mean, I can't fake it in the sense I'm so proud of my roots. So I don't want to fake it. I'm a proper Telugu అమ్మాయి, లోకల్ అమ్మాయి. నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివా, సెంటర్స్లో చదివా. సో నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటా, నాకేం అందులో అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్. సో మీకున్న బిగ్గెస్ట్ అసెట్ చాలా మంది ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా యూనో కైండ్ ఆఫ్ ఎన్మీ అనమాట. ఏంటి అంటే యువర్ స్కిన్ టోన్, డస్కీ స్కిన్ టోన్. ఎంతమంది బంగారంలా చూస్తారు తెలుసా దాన్ని. అంటే స్కిన్ టోనే దట్ స్పీక్స్ అ లాట్. ఐ వాజ్ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు యు నో హౌ ఇట్ ఈస్ రైట్, మన అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తెల్లగా ఉంటే ఈవెన్ మా ఫ్యామిలీ అంటే లైక్ రిలేటివ్స్లో అన్నింటిలో కొంచెం తెల్లగా ఉంటే బాగుండు అన్నది ఇట్స్ ఎ నార్మల్ థింగ్ నో. లైక్ యూజువల్లీ మన ఫ్యామిలీస్లలో అది తెల్లగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉన్నాయి అంటే ఇంకెలా ఉన్నా పర్లేదు తెల్లగా ఉంటే చాలా ఉండే. సో నాకు చాలా చాలా ఇన్సెక్యూర్ ఉండేదాన్ని నా కాంప్లెక్షన్ గురించి. అండ్ బట్ I know that I won't be able to do anything about my complexion. అంటే ఇప్పుడు like I would say like after coming into the ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది అంటే యూ స్టార్ట్ మీటింగ్ పీపుల్ రైట్, యూ స్టార్ట్ టాకింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో అప్పుడు యూ హ్యావ్ వెరీ గుడ్ కాంప్లెక్షన్. ఇదంటే అవునా నిజమా రియలీ అన్న చాలా మందికి ఇష్టం తెలుసా స్కిన్ కైండ్ ఆఫ్ కాంప్లెక్షన్. డోంట్ నో బట్ ఆఫ్టర్ దట్ లేటర్ చాలా 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 రోజుల తర్వాత ఓకే యాక్చువల్లీ నా కాంప్లెక్షన్ బాగుంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అంటే నా అప్బ్రింగింగ్లో మా ఫ్యామిలీలో ఎప్పుడు కలర్ డిస్కషన్ వచ్చేది కాదు, బట్ రిలేటివ్స్లో వాటిలలో చాలా కంపారిజన్స్ ఉండేవి కజిన్స్తో. సో అప్పుడు చాలా అంటే అవునా కొంచెం తెల్లగుంటే బాగుండేదేమో. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు దే లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్, ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు. సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో, అది నాకు ఏం చేయాలో నాకు తెలియదు. ఫేర్ అయితే అవ్వలేను, నేను బై బర్త్ ఇంతే ఉన్నాను. సో అంటే ఎవరినైనా కలవాలి అన్నా, సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్నా నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో. సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది, ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది. సో నా చేతులు నార్మల్ డస్కీ ఉండేది, మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది. ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫెయిర్ కాంప్లెక్షన్.
సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్షన్, ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు. సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్, చాలా మంచి కాంప్లెక్షన్. సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలియదు అప్పుడు. మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్షన్ అది కదా. బట్ అదే అంటున్నా, నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు. నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు, డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలా మంది యాక్టర్స్, అంటే పాత యాక్టర్స్లు వేరు మళ్ళీ. ఇఫ్ యూ సీ విజయశాంతి గారు, వీళ్ళందరూ చాలా డస్కీ, వెరీ హాట్, like right, they are very hot complexion, yeah, they're very dusky and very real, ante manalaga undevaru, so you can see yourself in them. So after a point there are a lot of actors who are very fair because they're from Bombay and all. So యాక్ట్రెస్ అవ్వాలి అంటే నువ్వే యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూసారు చాలామంది, బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్, హౌ ఐ లుక్ అండ్ ఆల్. సో గ్రాడ్యువల్గా మనం గ్రూమ్ చేసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఐ డిడ్, బికాస్ దే వాజ్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్. సో దే విల్ లాడ్ ఆఫ్, అంటే ఇట్లా చాలామంది అన్నారు జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం, వీడియో చూపించడం అంతా ఉండింది. కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాజ్ లైక్ inside, deep down in my heart, I like, okay, no matter what happens, ante naku I want to see myself on screen, I want to act. This is the only thing నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది. అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్, ఒక కోరిక ఉంటుంది కదా. ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్. సో నాకు ఎవరేమో మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది, ఏం చేయాలో తెలీదు, అంతా ఉండేది. బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు, ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ నో మ్యాటర్ వాట్. ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా. అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. యూజువల్లీ నేను కొంచెం మొండిదాన్ని. సో ఐ థింక్ ఆ విల్ పవరే నన్ను ఎంత దూరం తీసుకొచ్చి. మేబీ అంటే సరౌండింగ్స్ అన్ని వ్యతిరేకంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా, మన లోపల గట్ ఫీలింగ్ ఎప్పుడు చెప్తూ. అది నేను ఎప్పుడు బయటకు ఎవరితో చెప్పను కూడా. అంటే నాకు అది బయటికి చెప్పలేదు ఎవరికి. అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారండి, నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు, ఇండైరెక్ట్గా అన్నారు. అండ్ నీకు స్టార్టింగ్, నేను నా కెరియర్ స్టార్టింగ్లో అయితే నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది. కానీ అప్పట్లో ఏముంది, రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు. అండ్ నేను మోడలింగ్ అవి చేశాను. ఐ డిడ్ మోడలింగ్ చేసా, ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో, ఐ వర్క్డ్ ఇన్ అ మీడియా ఛానల్ ఆల్సో. సో చాలా, అంటే ఐవ్ సీన్ సో మచ్. సో ఐ థింక్ అవన్నీ చూసి కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్. అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే, నో మ్యాటర్ వాట్, నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే, నీ లోపల నువ్వు అనుకునేది, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో అప్పుడు దెన్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దర్. ఎగ్జాక్ట్లీ. కలర్తో పాటు దే కమ్ అండ్ సజెస్ట్ యూ లైక్ సర్జరీస్, ముక్కు సర్జరీ, మూతి సర్జరీ. అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ దే ఆస్క్ మీ టు బికమ్ ఫేర్, గ్లూటాథయాన్స్, కైండ్ ఆఫ్. ఎస్, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్, వెరీ స్కేర్డ్. నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తే, అమ్మో ఎంత అరిచేదాను హాస్పిటల్లో. వాళ్ళైతే ఏమో నీకు సర్జరీ చేయట్లేదు, జస్ట్ ఇంజెక్షన్ అనేవారు. బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అవి, యూ సీ బోటాక్స్ అండ్ ఆల్, దే సో మెనీ థింగ్స్ రైట్ నౌ. బట్ నాకు పర్సనల్ ఐమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. ఇంకోటి, పీపుల్ థింక్ దట్ ఐ గాట్ డన్, అంటే నన్ను ఎవరో అడిగారు, మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నాను. ముక్కు ఓకే, నాకు అసలు 2013 అలాగే ఉంది, ముక్కు చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. సో ఇంకోటి, అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి. సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ న్యాచురల్ బ్రో, నేనేం చేయించుకోను అసలు. సో దిస్ నథింగ్, పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ, బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో, మన ఇష్టంతో చేయించుకోవడం. నీకు ఫ్లాస్ ఉన్నాయి అనుకో, నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ, సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. మామూలుగా అమ్మాయిలకి వెన్ దే ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్, షూట్స్ జరుగుతుంటాయి,
బయట ఆఫీసులో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే, అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు, హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు, లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు. వెన్ యూఆర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది, మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు, అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది. హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు. హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ డస్ దట్ వర్క్ ఇక్కడ? యూ కాంట్ టేక్ అ లీవ్ ఆబ్వియస్లీ, బికాజ్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి, అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ. మనం ఒక 1 hour డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది. ఇట్స్ ఆల్ మనీ హియర్. సో రిస్క్ తీసుకోలేవు. సో నేను అట్లా అంటే వెన్ ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్, లైక్ పెయిన్ కిల్లర్స్. బట్ వాళ్ళకి అర్థమవుతుంది. యా, ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట. చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే. అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఐమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే హీ అండర్స్టూడ్. హీస్ లైక్ ఓకే, యూ వాంట్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్. ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్, యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేటర్. అట్లా హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ యా దే విల్ అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైమ్ ఆఫ్ ఇస్తారు. బట్ ఆ ఫ్రీనెస్ ఉంటుందా మనం చెప్పుకోగలం? యా అబ్సల్యూట్లీ. అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు. నీకు ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది. మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చలే, ఇట్స్ అ వెరీ అంటే కన్సిడర్ చేస్తారా లేదా, చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్. ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చి అడిగారు లైక్ ఐ యూ ఫీలింగ్ ఓకే, ఐ యూ ఫైన్, వాట్ హ్యాపెండ్, ఐ యూ చమ్మింగ్ అ వాట్. ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబూ టాపిక్ కాదు, నువ్వు మాట్లాడొచ్చు దీని గురించి అని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఒక ఇదొక అండర్ ద బ్రష్ అండర్ ద కార్పెట్ అంటారు చూడ, ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా. సో ప్రాబ్లీ వీ షుడెంట్ టాక్ అబౌట్ దిస్ విన్, ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉండింది. చెప్తారుగా ఇంట్లో, కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్. ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతారు అబౌట్ పీరియడ్స్. సో ఎగ్జాక్ట్లీ అబౌట్ పీరియడ్. సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమనిపిస్తుంది సబ్ కాన్షియస్లీ, ప్రాబ్లీ అబ్బాయిలకి అసలు తెలియకూడదు ఇది. కానీ ఇంట్లో కూడా చెప్తారు కదా, యూనో మగవాళ్ళకి చెప్పకూడదు, మగవాళ్ళు టచ్ చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇంత దూరంగా ఉండాలి, అది ఉండాలి, అదే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు, డిస్కస్ చేయొద్దు అనేది ఉంటుంది. బట్ అంటే టచ్వుడ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్, హీ అండర్స్టూడ్ అండ్ లైక్ కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి, ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది పెయిన్. సో ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ, ఇమోషనల్ సీన్ అన్నా అనుకో, నీకు అంతే. నాకైతే మెంటల్ నీకు ఎందుకంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా, యూ హ్యావ్ టు యాక్ట్. సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్, బట్ now I'm able to talk about it like openly. And recently if you see my Instagram, I've done a campaign also, Whisper వాళ్ళ గురించి బిగ్ బాస్ లో కూడా వెళ్ళి నేను చెప్పాను like you can talk about it openly, you can absolutely discuss about it with your male friends and all, and now it's like it's open, like చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అప్పటికి. సో ఇప్పుడు నాకు if I'm on chums and all, నేను షూట్ అవుతున్నప్పుడు if I'm like really hard అంటే చాలా కష్టము, ఇప్పుడు నేను పని చేయలేను, కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తా. అదర్వైజ్ I'll take pain killers. బట్ యూ కాంట్ ఏంటిది ప్యాకప్ లీవ్ అంటే నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుందంటే నీకు ముందు తెలుస్తుంది. లైక్ లెట్స్ సే ఒక 1 week ముందు యూ విల్ నో ఇట్. లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ అండ్ టెల్ దెమ్ ప్రయర్. లైక్ మనకైతే ముందే చెప్పాలి, లైక్ 1 week ముందుగా, ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి, కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి. ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్లి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు, 80% కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే
ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కష్టం, ఈ టైమింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం. అంటే పార్ట్నర్సా? పెళ్ళికి అనే ఆప్షనే కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టం. అంటే ముందే చూసేస్తున్నారు ఏ గొడవలు రాబోతున్నాయో, ఏ వస్తాయో, ఎక్కడ అడ్జస్టింగ్ అనేది కష్టమో. సో ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి కనిపిస్తున్నప్పుడు అంత గొడవలు అన్నప్పుడు వెళ్ళి అడ్జస్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుకుని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎందుకని కన్సిడర్ చేసుకోవట్లేదు. బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అందులో అమ్మాయిగా ఉండడం అనేది, అంటే మనకు వచ్చే సంబంధాలు అక్కడికే 80% ఇండస్ట్రీలో ఉన్నారంటే అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతారు, పారిపోతారు. అది 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 వేరే మ్యాటర్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాచెస్ చూడమని డాడీకి ఏం చెప్పలేదు ఎప్పుడు. మా డాడీ ఇప్పటికే ఇన్ ది సెన్స్ రీసెంట్గా కూడా అంటుండే అనమాట, నువ్వు చేసుకుంటా అంటే చెప్పు, నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం మ్యాట్రిమోనీలో ఈషా రెబ్బా ఫోటో అండ్ అది ఖచ్చితంగా ఫేక్ ఫోటో అని కూడా వెళ్ళిపోతాడు, హీరోయిన్ ఫోటో. ఎగ్జాక్ట్లీ ఫేక్ ఫోటో, హీరోయిన్ ఫోటో ఎందుకంటే అంటే మా డాడీ చాలా క్యూట్గా ఏముంది చెప్పు నేను మ్యాట్రిమోనీలో పెడతాను, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. డాడీ వరంగల్ నుంచి అనమాట, పెడతా నేను మా తెలిసిన ఫ్రెండ్స్కి చెప్తా నేనంటే సరే ఓకే డాడీ చాలా క్యూట్గా ఉంది మీరు చెప్తుంటే, కానీ వర్కౌట్ అవ్వదు అట్లా, కష్టం. అంటే మరి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది. బికాజ్ నువ్వు వేరే జాబ్ అనుకో, నువ్వు 10 years ఒక జాబ్ చేసావనుకో, నువ్వు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎవ్రీ డే, యూ మీట్ ద సేమ్ పీపుల్, వాళ్ళే మనతో పాటు ఏజ్ అవుతూ ఉంటారు, వాళ్ళే మనకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు, అందరు అవుతారు, తర్వాత రిలేటివ్స్ అవుతారు, అన్నీ అవుతారు. వెరాజ్ అంటే ప్రాబ్లీ వేరే వేరే ప్రొఫెషన్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తావు, మళ్ళీ వేరే వాళ్ళని చేస్తావు, సో నువ్వు యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, different kinds of you do different kinds of projects, you meet different kinds of people, mentalities, everything, characters, everything. సో అదేమవుతుందంటే నువ్వు అందరిని ఇట్లా ఏదో ఒక బుక్ చదివినట్టు ఉంటుంది. అంటే అట్లీస్ట్ కొంచెం మన ఒక 50% నీకు అర్థమవుతుంది, నీకు ఒక అంటే క్లారిటీ అయితే వస్తుంది నీకు. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా నేను చాలా తొందరగా నమ్మేస్తాను. నేను అలా డబ్బులు కూడా మోసపోయాను, అంటే లాంగ్ బ్యాక్ లైక్ లాక్డౌన్కి ముందు. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఏదన్నా మంచిగా మాట్లాడి నాకు ఈ హెల్ప్ అంటే నేను ఇచ్చేసేదాన్ని అనమాట. అంటే ఎంత అమౌంట్? thousands and one lakh అప్పుడు. కాకపోతే నాకేంటి అంటే ఎట్లా అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, నేను ఎక్కువ ఫ్రెండ్స్ కష్టం నాకు క్లోజ్ అవ్వడం. సో నాకు ఎవరైనా ఒకరిద్దరు అయినా సరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే నేను ఐ విల్ హెల్ప్ దెమ్. అండ్ నేను రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయను, బట్ మనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా, ఆబ్వియస్లీ హార్డ్ ఎర్న్డ్ మనీ కదా, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోతారు. సో బేసికలీ దట్ హ్యాపెన్ టు మీ. ఆఫ్టర్ దట్ ఐమ్ లైక్ నో బ్రో, ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీవన్. అంటే ఇఫ్ ఐ ఫీల్ జెన్యూన్లీ లైక్ ఓకే వాళ్ళు ఇస్తారో లేదా నాకు అవసరం లేదు అది రిటర్న్, బట్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అనుకుంటే నేను చేస్తా, పక్కా చేస్తా. బట్ ఆఫ్టర్ తర్వాత నేను చాలా అంటే లైక్ ఒక డిస్టెన్స్ పెట్టేశాను. నా వరకు నేను అంత ఈజీగా ఎవరితో క్లోజ్ అవ్వను. వెరీ రేర్లీ ఐ బికమ్ క్లోజ్ టు పీపుల్. లైక్ యాక్చువల్ నా రియల్ సెల్ఫ్ని చూసేది ఓన్లీ నా ఫ్యామిలీకి తెలుసు అండ్ మై ఫ్యూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అందరి ముందు యూ వోంట్ బి ఏబుల్ టు సీ మీ లైక్ ఎగ్జాక్ట్లీ ఈషా రెబ్బా అన్నది నువ్వు చూడలేవు, ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గార్డ్. ఐఎమ్ వెరీ కాన్షియస్ లైక్ దట్. సో పెళ్ళి అనేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రస్ట్ అదే పార్ట్నర్ చూసుకుంటే నాకు కొంచెం కష్టం. అండ్ ఇంకోటి చాలా ఓపెన్ మైండెడ్ ఉండాలి, అంటే లైక్ దే కాంట్ బి నారో మైండెడ్ పీపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్, బికాస్ యూ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, కంపాటబిలిటీ ఉండాలి, చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను పెట్టే బదులు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా. నేను కానీ దొరుకుతాడు హర్షిని. కానీ అంటే ఇప్పుడు అంటే బాధలు రావు, మా డిసప్పాయింట్మెంట్స్ రావు, డిప్రెషన్లా అప్పుడప్పుడు ఫీల్ అవ్వు అంటే అంత ఫేక్ అవుతుంది. నో యూ ఫీల్ ఎవ్రీథింగ్. అలా ఫీల్ అయినప్పుడు డిడ్ యు ఎవర్ ఫీల్ లైక్ అంటే నా పక్కన కూడా షేర్ చేసుకుని ఒక షోల్డర్ ఉండాలి టు లీన్ ఆన్ అలా అనిపిస్తుంది? నేనేమి అంటే నాకు నన్ను ఒక్కదాన్ని ఎనఫ్ నాకు సరిపోతుందని నేనేమి అట్లేమనండి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ లైక్ ఇఫ్ దే సమ్వన్ లైక్ సపోర్టివ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి నువ్వు అన్ని కొంచెం ఏదో డిస్కస్ చేసి ఏదో పిచ్చి జోకులు వేసుకొని నవ్వుకుంటా ఏదో సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని డిడ్ యూ ఫేస్ ఇన్ ద రిలేషన్షిప్? అంటే ఇట్ వాజ్ డిఫరెంట్. అంటే ఒకటి స్పెసిఫిక్గా మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్లో
అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి. నువ్వు అది నువ్వు చెప్పడానికి కూడా రాదు అది, అంటే లైక్ యూ అండర్స్టాండ్ రైట్. సో నువ్వు అది చెప్పలేవు. సో అది చాలా మనకి తెలియకుండానే నడుస్తూ ఉంటుంది, ఒక పాయింట్లో అన్బేరబుల్ అయిపోతుంది. సో అప్పుడు ఓకే దట్స్ ఇట్ అనుకుంటాం, లేదా గొడవ పిచ్చి పిచ్చిగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో ఏదో విధంగా అంటే నీకు ఒక డిసాటిస్ఫాక్షన్ ఏదో ఒక నువ్వు వినడానికి చాలా అరే ఇది చాలా సిల్లీగా ఉంది అని నువ్వు అనుకుంటావు, బట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద విషయం అయి ఉంటుంది, వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ కెన్ బి అ టాక్సిక్ థింగ్ ఆర్ బేసిక్గా ఇద్దరికి సెట్ అవ్వకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను అట్లా అంటే నేను తొందరగా నమ్మేసేదాన్ని కాబట్టి నేను అట్లా అంటే రిలేషన్షిప్ వరకు కూడా ఇఫ్ ఐ లైక్ సమ్మన్ లైక్ ఓకే ఐ లైక్ దెమ్ అది ఇది ఉండేది, బట్ లేటర్ వాళ్ళ ట్రూ కలర్స్ నాకు తెలిసేవి. సో నేను యూజువలీ ఐ ట్రస్ట్ దెమ్, బట్ అంటే ఇమీడియట్గా నేను ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్, ఐ టేక్ మై స్వీట్ టైమ్. సో ఆ స్వీట్ టైంలో నాకు కొన్ని తెలుస్తాయి, అంటే ఏదో మంచో చెడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ టైంలో ఓకే ఫైన్ మనకి ఆ కంపాటబిలిటీ ఉందా లేదా అన్నది మనకు తెలుసు. మనకు మోస్ట్లీ మనకి టైం ఉండదు, మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం, వర్క్ ఉంటుంది చాలా, సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం. అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్లే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఫెయిల్యూర్ అలా అయింది, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా మీదట కూడా వచ్చే రిలేషన్స్ అలాగే ఉంటాయి, ఎందుకు అంత లైట్ తీసుకు జరిగినప్పుడు జరుగుతుంది అన్న ఫేజ్లో ఉన్నారా? బా నేను ఏమనుకుంటున్నా అన్నీ చెప్పేసిన వర్షిని, నువ్వు ఎలా ఉందంటే నా మైండ్లో ఏదుందా అన్నీ నువ్వు నాకు చెప్తున్నట్టు ఉందా సార్. నిజంగా నాకు అలాగే అనిపించింది. అంటే నేను ఫేక్ చేయలేను, నేను నిజంగానే ఫేక్ చేయలేను. నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతా. అసలు నేను ఏం చేశానని ఇంత నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారు ఫోటో, ఇంత ఉంటుంది నాకు. సో ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది. సో నాకు ఎవరన్నా వచ్చి నచ్చారు నాకు ఇదే ఉన్నారంటే ఐఎమ్ వెరీ అంటే లైక్ యుల్ సీ అంటే నాకు ఎంత ఇష్టం ఉందనేది నేను చూపిస్తాను, నేను ఫేక్ చేయను. అండ్ నేను చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాను. ఎక్స్ప్రెస్ అంటే మాటల్లో కాదు, లైక్ ఫిజికల్ ఐఎమ్ లైక్ ఎక్స్ప్రెసివ్, లైక్ ఓకే ఐ లైక్ దిస్ ఫెలో, ఐ లైక్ దిస్ గై, ఇది అది ఉంటుంది. సో కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు. దాని తర్వాత కొంచెం నేను షట్ డౌన్ అయిపోయాను. సో దిస్ ఈజ్ నాట్ రైట్, మేబీ నువ్వు తొందరగా ఓపెన్ అప్ అవ్వద్దు. ఇఫ్ యూ రియలీ లైక్ సమ్వన్ ఆల్సో నువ్వు కొంచెం టైం తీసుకో, నేను తీసుకునే టైం తీసుకో కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకో. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్, కొంతమందికి ఎలా ఉంటుందంటే షో ఆఫ్ చేసుకుందామని. నేను యాక్చువల్లీ ఐ మెట్ పీపుల్ లైక్ దట్, లైక్ షో ఆఫ్ చేసుకుందామని ఉంటుంది. లైక్ యు నో ఐ నో దిస్ గర్ల్ షీఈస్ అన్ యాక్ట్రెస్, షో ఆఫ్ ఉంటుంది, చాలా షో ఆఫ్ ఉంటుంది. సో నీకు రెడ్ ఫ్లాగ్స్ తెలుస్తాయి, నువ్వు స్టార్టింగ్లో ఇగ్నోర్ చేస్తావు, ఏం కాదులే అనుకుంటా. బట్ లేటర్ ఆన్ చాలా స్ట్రాంగ్గా నీకు ఇట్లా అంటే నీకు ఇట్లా కొట్టినట్టు తెలుస్తూ ఉంటుంది. సో యూ విల్ అండర్స్టాండ్. సో నేనేంటి అంటే నాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా అట్లా అనిపించినప్పుడు నేను ఐల్ స్టార్ట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ మీ, ఐల్ స్టార్ట్ టు అనలైజ్. సో ఇది వర్కౌట్ అవ్వట్లే, ఎట్లా నా నోటికి ఎప్పుడు ఒక్కటి వచ్చేది ఏంటి తెలుసా, దేవుడా ఏం చేయాలి. ఇది ఎప్పుడు ఎందుకు వస్తుందో నాకు తెలియదు. దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏదో ఒక వే చూపించు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, లేదా ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నా ఫస్ట్ నోట్లోంచి వచ్చేది దేవుడా ఏం చేయాలనేది. సో నాకు హార్ష్గా అన్న తెలుస్తుంది, అది ఫ్యాక్ట్. హార్ష్గా అన్న తెలుసా, లేదు అంటే స్మూత్గా అన్న నేను ఐల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇన్ బిట్వీన్ ఇవ్వండి నాకు దేవుడు. సో అట్లా I've come out of like bad things and like one or two, but otherwise they were good people also. అంటే లైకింగ్ అంతవరకే ఉండేది. కానీ సి మ్యారేజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా. సో నాకే పెళ్ళి అంటే కొంచెం ఫియర్ చాలా ఉండింది, ఎందుకో తెలీదు, బట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్. పెళ్ళి అంటేనే పెళ్ళి అనగానే ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. అరవింద్ సమేతలో ఈషా పెద్ద యాక్ట్రెస్, మంచి సినిమాలు తీసింది. ఆ సినిమాలో ఒక చిన్న రోల్కి ఎలా ఒప్పుకుంది, తనకి ఇచ్చిన నెరేషన్, సినిమాలో చూపించిన నెరేషనే ఇచ్చారా అన్నది. మరి ఈ మధ్య వచ్చిన మళ్ళీ గుంటూరు కార సినిమాల్లో మీనాక్షి చౌదరి కదా, తనని చూసిన తర్వాత మేబీ దిస్ ఈజ్ సంథింగ్ కామన్ అని బయట ఆడియన్స్ కనిపిస్తుంది. పెద్ద హీరోయిన్స్ని చిన్న రోల్స్కి పెద్ద సినిమాల్లో తీసుకోవడం అనేది. అసలు అరవింద సమేతలో ఏం జరిగింది అంటే, అరవింద సమేత అప్పుడు అంటే ఐ వాంట్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్.
నేను అప్పటివరకు ఏం పెద్ద సినిమాలు చేయలేదు. నాట్ లైక్ నాకు పెద్ద స్టార్ వేసి నాకు అప్పుడేం లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ బిగ్ మూవీస్. దానికంటే ముందైతే నేను ఒక పెద్ద సెట్ ఒక 6-7 క్యారవాన్ లైన్గా బస్ డిపో లాగా నేను అసలు చూడలేదు. అట్లా నాకు చాలా కొత్త అది. సో ఇంకోటి నేను ఎప్పుడు ఒకటి క్లియర్గా ఏముండేదానంటే నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓకే ఐ వాంట్ టు డూ ఓన్లీ లీడ్ రోల్స్, నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది. ప్రాబ్లీ అంటే ఇట్స్ నాట్ లైక్ క్యారెక్టర్స్ చేయొద్దు అని కాదు, బట్ నాకు పర్సనలీ లైక్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అ లీడ్ రోల్ అనేది నాకు చాలా ఉండింది. సో వెన్ దే కేమ్ టు మీ, నాకు నరేట్ చేసినప్పుడు త్రివిక్రమ్ గారు అండ్ వంశీ గారు అప్రోచ్డ్ మీ. సో చేసినప్పుడు దెన్ దే టోల్డ్ మీ దట్ ఇట్స్ 2 హీరోయిన్స్ ఉన్నారు, ఇది అదని చెప్పారు. అన్నాక నేను ఐ వాజ్ నాట్ ష్యూర్, ఐ వాజ్ నాట్ బీయింగ్ యారగెంట్ అండ్ ఆల్, ఐ వాజ్ నాట్ ష్యూర్ కరెక్ట్ కాలా కాదా, మళ్ళీ స్టీరియోటైప్ చేసేస్తారా ఏంది, టైప్ కాస్ట్ చేసేస్తారా, మళ్ళీ రిస్క్ ఎందుకు, ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు అక్కడ. నేను ఈ సినిమా పోతే మళ్ళీ నాకు ఎవడో వచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి నా కోసమనే ఒక సినిమా తీసి ఏం చేసేది లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. సో ఐ వాజ్ నాట్ ష్యూర్, లైక్ వద్దులేండి. ఐమ్ లైక్ అంటే ఏంటి మీకు ఇంత మొత్తం ప్యాకేజ్ ఇట్లా ఉంది కదా, తారక్ గారు ఉన్నారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు, సితారా ఉంది, అదే హారిక హాస్ని ఉంది, ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ లీడ్. సో వన్ ఆఫ్ ద లీడ్సే కదండి అన్నారు. ఐమ్ లైక్ ఓకే అనుకున్నాను. తర్వాత నాకు త్రివిక్రమ్ గారు నరేట్ చేశారు. అంటే సో నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ నరేటెడ్ మీ ద హోల్ స్టోరీ ఫర్ లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఒకసారి జస్ట్ గివ్ ఇట్ అ షార్ట్, చూద్దాం ఒకసారి చేసి చూద్దాం. ఐ సెడ్ నో అని చెప్పా చాలాసార్లు. మళ్ళీ ఇప్పుడు విన్న తర్వాత అబ్బా సరే చూద్దాం. బట్ ఆయన అన్నారు ఇది వన్ ఆఫ్ ద లీడ్సే అమ్మా, యూ వాంట్ టు ప్లే లీడ్స్ రైట్, ఇట్స్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఓన్లీ. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే సమ్వేర్ ఐ వాజ్ హెసిటెంట్, లైక్ ఎక్కడో కొడుతుంది అన్నట్టే ఉండింది. బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఒకసారి చూద్దాము ఇది అని చెప్పి ఐ సెడ్ ఓకే సార్ అని చెప్పా. ఓకే సార్ అని చెప్పిన తర్వాత దే వాజ్ లైక్ షూట్ అయ్యింది. దే వాజ్ వన్ యాక్చువల్లీ దే వాజ్ అ సాంగ్ షూట్ ఆల్సో దట్ డింట్ హ్యాపెన్. దాని తర్వాత అంటే it was nice and the whole atmosphere was nice and Tarak's energy was amazing, Trivikram garu direction, everything, and they were so organized. And నేను ఆ సినిమాలో బైక్ కూడా నేర్చుకున్నా, హార్లీ డేవిడ్సన్ బైక్ కూడా నేర్చుకున్నా. సో అంటే there was so many good memories I have. అండ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు అంటే ఈరోజు ఓకే అంటే నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్. సో షూట్ లొకేషన్కి వెళ్ళాను. లొకేషన్ వెళ్ళే లోపల నాకు అప్పటికి న్యూస్ బయటకి ఎట్లనో వచ్చింది. ఐ డోంట్ నో ఎట్లా వచ్చిందో, బట్ ఎవ్వరూ తెలియని వాళ్ళు కూడా నాకు కాల్ చేసి దే వాంటెడ్ టు బీ ఇన్ టచ్ విత్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ ఓకే ఇప్పుడు ఈ సినిమా అవుతుంది కాబట్టి ఇంత హవానా అని చెప్పి అనుకున్నాను. బట్ నీకు ఒక ఫియర్ కూడా వస్తుంది, వాట్ ఇఫ్ ఇది ప్రాపర్ రోల్ కాకపోతే, వీళ్ళే అందరూ నాకు తర్వాత తిడతారు, వీళ్ళే అందరూ నన్ను పక్కకు పెట్టేస్తారు కదా అని నాకు అంటే ఒక ఫియర్ కూడా చాలా ఉండింది. సో వాట్ ఎవర్ దే అంటే ఒక సాంగ్ అనుకున్నారు, అది అవ్వలేదు. సో ఓకే ఫైన్, నాకు అప్పటివరకు పెద్ద సినిమాలు ఏం పెద్ద ఐడియా లేదు ఎట్లా హౌ ఇట్ విల్ రన్ అండ్ ఆల్. సో ఇట్ వాజ్ నైస్, అయిపోయింది, షూట్ అయిపోయింది. బట్ కరెక్ట్ రిలీజ్ టైంకి ఐ థింక్ ఐ వాచ్ ద మూవీ అప్పుడు, అండ్ తర్వాత చాలా రోజుల తర్వాత చూసాను. బట్ యాక్చువల్లీ ఎంత షూట్ చేశారో అంత లేదు కదా సినిమాలో. There were actually extra scenes also, but that was not there. Any day shoot chesaru meer then? I don't remember exactly. Okay. I don't remember, but oka song shoot ki matram nenu Goa lo unde appudu, so rehearsals unnayani chepparu. So nenu daniki vacation lo undi cancel cheskoni vacha, but ikkada vachaka idi cancel ayipindi. So I didn't understand appudu. I was like okay fine anukunnanu, but then I understood probably ante చాలా అనుకుంటాం కానీ కొన్ని జరగవేమో, ఎడిటింగ్లో తీసేస్తారో లేదా యాక్చువల్ షూట్ చేయరేమో అని. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇట్లా కూడా ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. అంటే లైక్ నిజంగా నాకేం ఒప్పుకున్నాను, ఇవన్నీ చెప్పారు, ఓకే ఐ వాజ్ ఓకే విత్ ఇట్. అండ్ నెక్స్ట్ డేనే దే సెడ్ దే గోనా అంటే అనౌన్స్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్, సెకండ్ లీడ్ కింద అనౌన్స్ చేస్తాను. దట్ ఆల్సో డింట్ హ్యాపెన్. సో ఐ డింట్ నో ఎందుకు అది అవ్వలేదో నాకు తెలీదు. ఐ వాజ్ టాకింగ్ టు మై మేనేజర్ ఆల్సో, లైక్ అండ్ ఇది ప్రామిస్ చేశారు కదా ఇది చేయండి అంటే ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో రైట్. కమింగ్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈషా రేబా ఇస్ డూయింగ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆర్ సెకండ్ లీడ్, నేనే అంటున్నా సెకండ్ లీడ్లో ఈమె చేస్తుంది, సో అండ్ సో మూవీలో చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ మీ.
ప్రామిస్ చేసిందే కదా. యా, ఇట్ విల్ హెల్ప్ మీ ఆల్సో. అంటే ప్రామిస్లు చాలా చేస్తారు, కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేది, ఎగ్జిక్యూట్ అయ్యేది చాలా కష్టం ఇండస్ట్రీలో. చాలా మంది చాలా ప్రామిస్లు చేస్తారు. సో వెన్ యూ సే సంథింగ్, వెన్ యూ సే దట్ ఐమ్ గోనా డూ దిస్ ద వెరీ నెక్స్ట్ డే అన్నప్పుడు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఐ వాజ్ లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ ఆస్క్డ్ మై మేనేజర్ ఆల్సో, లైక్ ప్రామిస్ చేశారు కదండి ఒకసారి చూడండి అని చెప్పి. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. ద షూట్ వాస్ డన్, రిలీజ్ కూడా అయిపోయింది సినిమా. అండ్ ఐ వాజ్ నాట్ దట్ హ్యాపీ. అంటే ఏదో కొంచెం బాధ ఉండింది నాకు. ద ఓన్లీ హ్యాపీనెస్ ఐ హ్యాడ్, అంటే ఆ సినిమా నేను చేసింది ఓన్లీ హ్యాపీనెస్ వాజ్ టు వర్క్ విత్ తారక్, త్రివిక్రమ్ గారు, అండ్ విత్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సో దట్ అంటే నాకు ఆ అట్మాస్ఫియర్ అనేది నేను ఎప్పుడు చూడలే అప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చాను, కానీ అంత అట్మాస్ఫియర్ అంత బిగ్ బడ్జెట్లో ఇట్లా ఉంటుంది ఇలా అని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ యునో ఐ వాజ్ వర్కింగ్ విత్ తారక్. ఎందుకంటే నేను అప్పటి వరకు సీన్ ఇన్ థియేటర్స్లోనే కదా చూసిన, సినిమాలో చూసింది. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. హీ వాజ్ వెరీ వెరీ ఎనర్జెటిక్. అండ్ త్రివిక్రమ్ గారి స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ, అండ్ నాకు కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉండింది చేయడానికి. అండ్ పూజ యాజ్ వెల్, షీ వాజ్ మై సిస్టర్ కదా అందులో. సో ఇట్ వాజ్ ఫన్ ఓన్లీ. బట్ అదే షూట్ అంతా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత ద పీపుల్ కాల్డ్ మెన్ లైక్ మీదేం లేదండి రోల్, మీదేం పెద్దగా ఏం లేదండి అసలు ఆ రోల్. అంటే నేను ఏం చేయాలి దానికి, నేను ఏం చేయలేను దానికి, నేనేం చేయాలి, అబ్సల్యూట్లీ మీ చేతిలో ఉంటుందని చాలా మందికి తెలీదు. సినిమా వాళ్ళే చాలా మంది చేశారు నాకు చేసి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసినట్టు నేను డబ్బా కొట్టుకోను. నాకు చాలా భయం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఏమైనా అవుతుందేమో, నాకు చాలా ఫియర్ ఉండేది. సో నేను ఎవరికి ఏమంతా నేను డబ్బా చేయలేదు అనుకో, పెద్ద ఇది ఏం చేసుకోలేదు. అప్పుడు ద పీపుల్ హూ కాల్డ్ మీ లైక్ ఐ కేమ్ టు నో దట్ యూఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే అవునండి చేస్తున్నాను. సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు కాల్ చేసి ఏం లేదండి అసలు మీద అందులో అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు చేశారు, ఇలా నాకు చాలామంది చెప్పారు. చాలామంది అసలు మీకు ఇదే ఏ విధంగా మీకు వర్కౌట్ అవ్వదు అంటే ఓన్లీ నెగిటివ్. దే వాజ్ నథింగ్ పాజిటివ్. ద ఓన్లీ పాజిటివ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఏంటి అంటే ఐ గాట్ ఎక్స్పోజర్. ఎందుకంటే దట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్. అండ్ ఈషా రెబ్బా అనే ఒక అమ్మాయి ఉంది అన్నది ఆ సినిమాతోనే తెలిసింది. ఒక తెలుగు అమ్మాయి ఉంది అంటే ఎక్స్పోజర్ వాజ్ హ్యూజ్. అంటే ఎందుకంటే ట్విట్టర్ అప్పుడే నేను కొత్తగా వచ్చాను ఆ సినిమాకి ముందు. దే వర్ పీపుల్ ట్యాగింగ్ మీ. అంటే 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 చెప్పచ్చో లేదు నాకు తెలియదు, బట్ దే వర్ ట్యాగింగ్ మీ అండ్ మై కో-స్టార్ పూజ అండ్ ఆల్. దే వర్ లైక్ అది తెలుగు అమ్మాయి బాగుంది కదా ఇది అని, అంటే పూజ బాగుంది కదా అంటే మిక్స్ ఉన్నాయి అట్లా అంటే. కానీ సపోర్ట్ ఐ గాట్, ఇట్ వాస్ హ్యూజ్ మ్యాన్. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మా తారకన్నతో చేసింది, ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి చేసింది అంటే నాకు ఇప్పటికీ నేను మొన్న రాజమండ్రిలో షూట్ అయిపోయి రిటర్న్ వస్తుంటే there was this guy who wanted to take a selfie with me. He was like, selfie తీసుకోవచ్చా మేడం అని. నేను షూర్, మీరు అరవింద సమేతో చాలా బాగా చేశారంటే ఎంతసేపు ఉన్నా నేను అందులో చాలా తక్కువ సేపు ఉన్నా, బట్ స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ. అండ్ దట్స్ అ హ్యూజ్ థింగ్. అంటే అవన్నీ నెగిటివ్ అన్నీ పక్కన పెట్టేస్తే, వాట్ ఎవర్ హ్యాపెండ్ విత్ దట్ అవన్నీ నేను పక్కన పెట్టేస్తే, జనాలు అంటే ఎప్పుడు చేస్తారు మళ్ళీ మా తారకన్నతో, ఏమనుకుంటున్నారు, మొన్న ఆస్కర్ వచ్చింది కదా మీరే అనుకుంటే, అంటే వాళ్ళు ద లవ్ దే గేవ్ మీ, ద సపోర్ట్. అంటే ఆ రోజు కూడా రిలీజ్ అయినప్పుడు దాని తర్వాత కూడా అంటే బేసికలీ తెలుగు అమ్మాయి మన అమ్మాయి అని నన్ను అంటే దగ్గర తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఐ థింక్ దట్ వాజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నేను ఎప్పుడు ఏముంది ఏమొస్తుందిలే ఏముందిలే అంటే వాళ్ళు ఇది చెప్పారు చేయలేదు, అయ్యో చేసుంటే బాగుంది ఇలా ఉండేదాన్ని. సడన్గా ట్వీట్స్ అన్నిట్లో చాలా వాటిలో నన్ను కూడా ట్యాగ్ చేశారు. So most of them are positive and I really liked it. I mean, మంచిగా అనిపించింది నాకు.